వద్దు సార్, బసిరెడ్డికి మీరు ఎక్కడున్నారో తెలిసిపోయాక ఇక మీరు ఈ ఊళ్ళో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నేను వెళ్తే బసిరెడ్డిని వీళ్ళు భరించలేరు. ఈరోజు స్కూల్ దాకా వచ్చారు, రేపు ఇంటికి వచ్చేస్తారు. మీరు ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, నేను ఆ ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నాను. వాళ్ళదే ఉంది నీలంబరే. మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, చంపేస్తాను. కానీ వీళ్ళు ఆడపిల్లలు, చిన్నపిల్లలు. వీళ్ళకి ఏదైనా అయితే ఆ తర్వాత ఎవళ్ళని చంపినా, ఎంతమందిని చంపినా ఆ బాధపోదు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం. ఎప్పుడు అవసరం. కంగ్రాచులేషన్స్, నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆకు బ్యాచ్కి శిక్ష పడిందట, జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అవును సార్, ఆ లాయర్ ఎవరు మాకని గట్టిగా వాదించాడు. మేము వాదిస్తే 3 ఏళ్లే, వాడి దెబ్బకి 5 ఏళ్ళు పడింది. మరి ఎప్పుడు బయలుదేరుతావు? నువ్వు అడిగావని నేను ఒప్పుకోలేదు. నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నాను. నువ్వు చెప్పినప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు నచ్చినప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాను. అర్థమైందా? అది అది మొహమాటం లేకుండా ఉంటామంటే ఇదే. మనది అనుకున్న చోట ఇలాగే ఉంటాం మరి. బాబు, రేపు పొద్దున కాఫీకి వచ్చాయి బాబు. రాఘవ్ని ఎల్లుండి భోజనానికి పిలుద్దాం. దేనికి? వీడి బర్త్డే కదా. ఈ బర్త్కి నేను కారణం అయితే ఆడికి బిర్యానీ పెట్టవేంటే నాకు అర్థం కాదు. మటన్ బిర్యానీ చేయనా, అతనికి ఇష్టం. దట్స్ ఎ గుడ్ చాయిస్. మటన్లు, పోర్క్లు, బీఫ్లు పెట్టండి, ఆడికి బాగా మదవెక్కి నెత్తి మీద కూర్చుంటాడు. ఎందుకు నాన్న మాట్లాడితే మషిన్ పిక్కిస్తున్నా? మన ఇద్దరికి తప్ప వీళ్ళందరికీ రాఘవ కావాలి కదమ్మా, అందుకు. రాఘవ వద్దు మనకి. వద్దమ్మా, అస్సలు వద్దు. వద్దు వద్దు వద్దు. నేను కాలేజ్కి ఒక్కదానే వెళ్తాను. ఒక్కదానివేనమ్మా, వెళ్ళు. ఎవడంటే వస్తాడు, నేనేం చూస్తాను. వాడికి పొగరు నాన్న. మామూలు పొగరు కాదమ్మా, అబ్నార్మల్ పొగరు. ఈ పుట్టితే ఎక్కడా? నింపడానికి వెళ్ళింది. వాడినా? బాగుందమ్మా. ఆడు రోజు నేను కాలేజీలో దించుతాడు, అదేమో వాడిని గరాజ్లో దించుతుంది. దానికి పిల్లిగడ్డంగాడు సపోర్ట్. ఇక్కడ నానున్నాడు, ఆడికో మాట చెప్పి చావాలి. ఓ పెద్దరికం, ఓ పద్ధతి. ఎప్పటి నుంచి వింటున్నావు నాన్న? నారపరెడ్డి కొడుకు ఎక్కడికా? రమణం. ఓకే సార్. సార్ రమ్మంటున్నారు. Hey, look at that Pratik. Wow. No, this one. The next one. Yeah, Yes. but I think the other one is more beautiful. And then you know when I wear that with the Pratik. చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? బాలరెడ్డితో మీటింగ్ కావాలి. ఈ గొడవలకు సొల్యూషన్ కావాలి. మా ప్రాంతంలో పీస్ కావాలి. Excuse me, have you seen a small boy? He's in a school uniform. పీస్. ఊళ్ళల్లో టీ శ్వాసంలో పోసుకొని తాగుతారు, కానీ అక్కడ గ్లాసుల్లో ఇస్తారు. మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం, కానీ శ్వాసంతో పాటు ఇస్తారు. మీ ఏరియాలో శాంతి పరిస్థితి కూడా అంతే. అవసరమైన వాళ్ళకి దొరకదు, దొరికిన వాళ్ళు వాడుకోరు. Call Raghava. ముప్పై ఏళ్ళుగా మీ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జ్ నేను. అంటే ఎన్నిసార్లు ఈ సోకాల్డ్ పీస్కి నేను ట్రై చేసి ఉంటాను. నా ముందు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, బయటకు వెళ్ళి బాంబులు పేల్చుకుంటారు. రాఘవరెడ్డి గారు, వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉంది, మార్చలేము. పర్లేదు పర్లేదు, మాట్లాడండి ప్లీజ్. సారీ సార్. హలో హలో, ఇంతకటి నుంచి ఫోన్ ఎత్తవేంటి నువ్వు? నేను చిన్న మీటింగ్లో ఉన్నాను, చెప్పు. తమ్ముడికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి మాల్కి వచ్చాం, వాడు కొనపట్లేదు. అక్క!
సరిగ్గా కూసా లేకపోతే సంపేస్తా. మారన్న పోనీ. అరవింద, తొక్కు మారన్న గట్టిగా తొక్కు. ఈ టౌన్ దాటాలా? ఏం జరిగిందో నాకు అర్థమైంది. నువ్వు మాట్లాడకుండా నేను చెప్పేది విను. నీ పక్కనున్న వాడికి ఒక చేయలేదా? లేకపోతే అను పసిరెట్టి. వెళ్ళండి, వెళ్ళి నరుక్కోండి. మీకు అలవాటే కదా. మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం, మాకు అవసరం కదా. ఇంకోటి చెప్పండి సార్. అవి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను సిటీకి ఇటువైపు ఉన్నాను, నువ్వు అటువైపు ఉన్నావు. నేను ఇప్పుడు వచ్చి ఆ కారం చేసేసి నేను కాపాడతానని చెప్పను, ఎందుకంటే అబద్ధం. నువ్వు ఇప్పుడు డేంజర్లో ఉన్నావు, ఇది నిజం. వాళ్ళు నిన్ను బెదిరించొచ్చు, కొట్టొచ్చు, చంపేయొచ్చు కూడా. అదే జరిగితే బ్రతికినంత కాలం నీకోసం ఏడుస్తాను అరవింద. ఏడవడం కోసమే బ్రతుకుంటాను. స్పీకర్ ఆన్ చేయి. ఫోన్ లో మాట్లాడుతోందిరా. మీరు ఎవరో ఏందో నాకు తెలియదు సామే, కనుక్కుంటా. పెద్ద కష్టమేమీ కాదు. మీరెత్తుకొచ్చి నమ్మి నాకు కావలసిన మనిషి. ఈ పొద్దు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు, కానీ రేపు నాది. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చెరిచేది వినుంటారు, కానీ ఇప్పుడు మీకొక్క మగాడు మగాడిని చెరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను. ఇయాల నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకల్లాడినా, ఏ కొట్టంలో ఆవర్చినా, ఏ చెట్టు మీద పెట్టలేచినా, అది మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తి వాదరలికిడే. గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా. ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు, మిమ్మల్ని వెంటాడేది చావు, చివరికి మీరు కోరుకునేది కూడా చావే. సావు కనుక్కుంటుంటే ఇట్నే ఉంటుందా? గొంతు గుర్తుపట్టినావా? నీ పక్కనున్న పెళ్ళోడిని పొడిచిపోతానంటే పో. నువ్వు ఊరు చేరేలోపు తరుముకుంటా వచ్చి నిన్ను నరికేస్తా. నాకేం నుంచి బెంగళూరు దగ్గర, ముందక్కడికి పోతా. అక్కడ చదువుతున్న నీ కొడుకుని చంపేస్తా. పల్లె చేరేలోపు ఆడిపోయిన వార్త విందో నీకు పూర్తిగా ఏడిచే టైం కూడా ఇవ్వను బాలరెడ్డి. నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా. లేదు, ఈ రణమంతా ఎందుకు అనుకుంటే ఆ పిల్లో నాన్నే దింపేసిపో. నీకు శాంతి ఎలా ఉంటుందో చూపిస్తా. నువ్వు ఊహించవు, అంత అద్భుతంగా చూపిస్తా. అవి మీరు అక్కడే ఉండండి, వస్తున్నాను. మాట్లాడితే మా వాళ్ళే కాదు సార్, మా శత్రువులు కూడా వింటారు. మీరు చూశారు, వైలెన్స్ మా డిఎన్ఏ కాదు సార్, మా మీద రుద్దపడ్డ అత్యవసర పరిస్థితి.
సార్ 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. అమ్మా ఏమైందే? నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను ఇక్కడ అవి నేను బానే ఉన్నానమ్మా. అదేందా బానే ఉండడం ఏంటి? ఏమైంది దీనికి? ఇంత జరగాక రేయ్, నిన్ను- ఆగమా నాన్న. వాడేం తప్పు చేశాడని వాడిని కొడతావు? మిమ్మల్ని కొట్టలేను కదా. ఏయ్, నిన్ను- ఏయ్, ఆగు. బయట ఆఫీస్ పెడితే 25,000-30,000 ఖర్చు అవుతుందని కక్కుర్తి పెట్టి ఇంట్లో పెట్టానే, అది నా తప్పు. అవును, మమ్మల్ని కాపాడడానికి నిన్ను పిలిపిస్తే ఇప్పుడు నీ నుంచే పారిపోయే పరిస్థితి మాకు వచ్చింది. పోనా లోపల రాఘవ, నిన్ను రమ్మడానికి బతిమాలను. వెళ్ళమనడానికి ఏం చేయాలో చెప్పు ప్లీజ్. నిన్నే బయటికే సార్. కాకపోతే లోపల నాకు సంబంధించిన విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు చూడ్డానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి తీసుకెళ్తాను. అవి నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా సమస్యలకి నీ వల్ల సొల్యూషన్ దొరుకుతుందని అనుకున్నాను. ప్రాసెస్లో ఎక్కడో ఆ సొల్యూషన్ నువ్వే అని బిలీవ్ చేయడం మొదలు పెట్టాను. తప్పు. అలాగే నువ్వు అమ్మాయిల అబ్బాయిల్ని కౌగిలించుకున్న తర్వాత అబ్బాయిలు అమ్మాయిల భుజాలపై నుంచి ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతారన్నావు. అది కూడా తప్పే. అవి ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామనే బయలుదేరతాడు నాలాగా. అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదనే భయంతో ముందు ఇది, తర్వాతే మిగతావనుకుంటాడు. కానీ మీరేమో నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అంటాడేంటనుకుంటారు. కానీ నేను అలా చేయనవే. నా యుద్ధం గెలిచిన తర్వాతే నీ దగ్గరకు వస్తాను. ఆ రోజు నువ్వు నన్ను కౌగిలించుకునే ఒక్క సెకండ్ ముందు నేను కళ్ళు మూసుకుంటాను. అలాంటి మగాడిని నీకు పరిచయం చేస్తాను. మీ మగాళ్ళకు ఆడాలని సంతోషపెట్టాలంటే డబ్బులు సంపాదిస్తే చాలు, జ్యువెలరీ ఇస్తే చాలు, కంఫర్ట్స్ ఇస్తే చాలు అనుకుంటారు. అవే వద్దు రాఘవ, టైం ఇవ్వండి చాలు. మా నాయన కూడా మా అమ్మకి ఎప్పుడూ టైం ఇవ్వలేదు. 25 ఏళ్ళు కొమ్మం కాడే కూర్చొని నా తల ఆవిడ ఒళ్ళో పెట్టుకుని ఒక పాట పాడుతూ ఎన్ని నిద్రలేని రాత్రులు ఎదురు చూసిందో. అది నేను జోలపాట అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది అది మా నాయన కోసం ఆవిడ పడిన వేదన అని. ఎంత పని చేసినావు నారపరెడ్డి. నీ పెండ్లాన్ని ఇంత రుష్టి పెట్టినవే. ఒక్కసారిగా మా అమ్మ పాడిన పాట నువ్వు వినుంటే
ఆడున్నా వాలిపోయాడు కదా. నేను కృష్ణారెడ్డిని విత్ గ్రేట్ డిఫికల్టీ బాలరెడ్డిని ఒప్పించాను. మీ పార్టీ సుదర్శన్ రెడ్డి కూడా వస్తున్నారు. సో ద మీటింగ్ ఇస్ ఆన్. థ్యాంక్ యూ సార్. రాఘవరెడ్డి గారు, మీరు చెప్పిన ఆ ఒక్కడుకు తవ్వాను. చూద్దాం ఆ ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటాయో ఉత్త సున్నాలే ఉంటాయో. బెస్ట్ ఆఫ్ లక్. యుద్ధం గెలి చూస్తానంటాడేంటి? అరవింద కంటే పెద్ద గెలుపేముంటుంది వాడికి? ఓయ్, వాడు గొడవ ఏంటో చెప్పకుండా దీంతో గొడవపడి వెళ్ళిపోతే వదిలేస్తామా? హా? నేను లోకు కాబట్టి మీరు గ్యారేజ్కి వచ్చి అడిగారు. ఆయన రాఘవ్ కాబట్టి నేను ఆయనకి అడ్డం పట్టుకుని ఇంచుమించు ఇలాగే అడిగానండి. మీరు చెయ్యి ఊపితే 10 ఊళ్ళు ఆగుతాయి. అలాంటిది అమ్మాయి మీకు వేలు చూపించి మాట్లాడుతుంది. అసలు వాళ్ళతో ఆయన మాటలు పడాల్సిన కర్మ మీకు ఎందుకండి? ఎందుకు? రోజు లెఫ్ట్ నుంచి వెళ్ళే కాలేజ్కి ఈరోజు రైట్ నుంచి వెళ్దాం ఉంది. అప్పుడే నేను మా ఊరోళ్ళని చూశాను. ఆ రోజు వాళ్ళని చూసుండకపోతే వాళ్ళేం దారుణాలు చేసేవాళ్ళో తలుచుకోవడానికే భయంగా ఉంది. అందుకు వాళ్ళ తమ్ముడికి కథ చెప్పడం వల్లే బసిరెడ్డి బ్రతుకున్నాడని తెలిసింది. అందుకే శాంతి కోసం మనం కన్విన్స్ చేయాల్సింది మన వాళ్ళని కాదు అవతల వాళ్ళని తను చెప్పడం వల్లే అపోజిషన్ పార్టీ లీడర్ని నేను కలిసి మాట్లాడింది. అందుకు కూడా ఆఖరికి బసిరెడ్డి మనుషుల్ని మనం దాచిన ఇల్లు కూడా వాళ్ళ నాన్న క్లయింట్స్దే. ఇంకా ఎందుకని అడుగుతావా? తన వల్ల మనకు మంచి జరిగింది. చెడేదైనా జరుగుంటే మన వల్లే నీలంబరి. నా వల్లే కదా తన కిడ్నాప్ అయింది. ఒక ఆడదాన్ని కష్టంలోంచి కాపాడితే మగాడికి హై వస్తుందంటారు. అదే ఆడదాన్ని కష్టంలోకి నెట్టి కాపాడితే అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడ ఉంటే నీకు కూడా రిస్క్ అయిన నీలాంబరి. అయినా ఈ మగాలేంటే మనల్ని వదిలేసి మిగతా వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు. మనకేం రాదానా తెలీదానా? ఎవరు అథారిటీ ఫ్యాక్షనిజం సబ్జెక్ట్ లో? హా, నువ్వా నేనా? డౌట్ లేకుండా మీరే అండి. కదా? చెప్పు. రాఘవ్ దేవుడు డాక్యుమెంటరీ అంటే పిక్నిక్ వెళ్ళినట్టు బట్టలు సర్దుకొచ్చేస్తే సరిపోదు. తీయడానికి కెమెరాలు, మహాటానికి మైకులు, పడుకోవడానికి టెంట్లు, తినడానికి బిస్కెట్లు, ఏర్పాట్లు ఏయి. ఇదన్నా తీసుకొచ్చారు సంతోషం. పిన్నెంత నీకే తెలియాలి. నీదే. ఎక్స్క్యూజ్ మీ, కొమ్మద్దెట్టు. నేరుగా. ఓకే, థ్యాంక్ యూ. ఈడెవడో మనకంటే ఖాళీగా ఉన్నట్టున్నాడు. అయితే ఈ గొడవల గురించి ఇడితేనే మొదలెడితే పోలా. ఓకే. ఇస్పేటాకుల ఆటలో 5 రూపాయలు బాకీ పడినందుకు గొడవై బసిరెడ్డి ఒకటి తల నరికేసి కొమ్మద్ది పోలీస్ స్టేషన్ గాడికి తీసుకొచ్చి పడేసినాడు. పేరు సిద్దిరెడ్డి, ఊరు కొమ్మద్ది. మంచి రేజింగ్ హ్యాండ్. నమ్మకుంటే మొక్కలు మొండెం చేతిలో ఉన్నాయి, పోయి చూసుకో. ఆడ మొదలాయి ఈ గలాట. అందుకేనా దీని 5 రూపాయల ఫ్యాక్షన్ అన్నారు. మరి రాఘవ్ రెడ్డి ఏం చేశాడు? అది అట్టుండనీమా, ముందు వాళ్ళ ఆయన ఏం చేసినాడు చెప్పని. మా బసిరెడ్డి ఒకని తల తెంపితే మీరు ఇద్దరిని చంపినారు. ఇంకేంటికి మధ్యస్థం తెమ్మారెడ్డే? నైనా చూడైనా ఆడి కళ్ళు చూడైనా. ఇంతమంది సచిన రొంత కూడా బాధలేదు ఓడి కండలు. ఏంది వాయ్ నా ముందే ఏలు చూపించాండావు? నీ నల్లగుడికి మబ్బు కమ్ముతాండాది లక్ష్మారెడ్డి. అది అట్టాంటి ఇట్టాంటి మబ్బు కాదు, కారు మబ్బు. భద్రం. కరాకి ఆ కోపంతోనే బసిరెడ్డి తిమ్మారెడ్డిని నడి బజార్లో నరికేసాడు. మరి వాళ్ళేం కేసు పెట్టలేదా? కేసా? కేసేందమ్మా ఈడ? ఈ అమ్మికి ఈడ వ్యవహారం తెలిసినట్లే. వాళ్ళ నాయన్ని బసిరెడ్డి కూలీ చేసే
బదులు బసిరెడ్డి నాయన నారపరెడ్డి నరకోలా ఇంకేంది సరికి సరి ఏడ్సాకే నెత్తిరెండి లోపల కాటి కంపాల ఓడేడి ఏనుగుమల సుబ్బుడు తెలుసండి అయ్యే కాస్టింగ్ కాలే లోపలే కొమ్మద్దు తగలబడాల. ఈ నడవనంత కచ్చలు సల్లారినట్టుండి గాని మొన్న అనంగా నారపరెడ్డయ్య ఎలక్షన్ల నిలబడినాడనే ఎక్కువ చేసినారు. అట్టనే రాఘవరెడ్డి చేతులు ముడుచుకొని కూర్చోలేదమ్మే. తిమ్మారెడ్డి మనవడు కదా, తాత స్థాలు ఏడకపోతే వరుస పెట్టి నరికినాడు తలకాయలో. ఆ పొద్దు మావా నాయన శవాల్ని కారులో తీసుకొచ్చా ఊరంతా కన్నీటితో తడిసిపాయ్. తర్వాత ఏమైందో ఏమోనమ్మా, మళ్ళీ 6 నెలలు బట్టి ఆ మనిషి అయిపోయలేదు. ఆగండి ప్లీజ్, ఆగండి. ఆయన ఎవడో రాఘవరెడ్డి వెళ్ళిపోయాడు కానీ నువ్వు వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఆ రోజు నేనన్న మాటలకి చిన్నయ్య ఏడుకోపోయినాడు. ఈ గొడవలు ఆపలేరా? ఈడ ఉత్త మాటలు ఎవరు వినరు. ఇవన్నీ ఆపాలని మీటింగ్ పెట్టిన దానికే నారపరెడ్డి మేనల్లుణ్ణి అనంతపురం లాడ్జీలో నరికేసిండ్లా. రాఘవరెడ్డని చిన్నయ్య పేరు 7 ఏళ్ల క్రితం శాంతంగా బతుకమని పొరకలాడు. ఆ మనిషిని లారీతో గుద్దిచ్చి చంపేసినారు. పదండి మనం వెళ్దాం. ఏమైంది? అన్ని తర్వాత చెప్తాను, పదను ముందు ఎక్కడి నుంచి. మాట్లాడుతున్నా కదా. ఏం మాట్లాడతారు? ఈ రోజు మన రాఘవరెడ్డి గారికి కూడా బసిరెడ్డి కొడుకుతో ఇలాంటి మీటింగే. ఎప్పుడు? ఈ రోజే. సుదర్శన్ రెడ్డి వస్తే రా. సిగ్నల్ అందట్లేదు. ఏంటి రాఘవరెడ్డి, ఎందుకు ఈ మీటింగ్? మీ నాన్న ఉండగానే ఎలక్షన్ మీ ఫేవర్ లో ఉంది, ఎందుకు వీడితో కాంప్రమైజ్? ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి, బతకటం. కనీసం ఈ జనరేషన్లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా? అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు, దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి అసలు ఈ మీటింగే వేస్ట్ అంటే ఎలా? అసలు ఈ మీటింగ్ గురించి బసిరెడ్డికి తెలుసా? ఇంకా తెలీదు. ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్కి వస్తే. వీడు మా నాయన్ని పొడిచినాడు, నా పిల్లోని చెప్తానన్నాడు. ఆల్రెడీ ఇప్పుడే ఒక్కటికి నడుగుతావు, జైలుకి పోతావు. మా నాయనకి మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వచ్చా. ఇట్టే పోయినా కత్తే.
నిన్ను చంపే జైలుకి నేను పోతా. మా అత్త మినిస్టర్ అన్నాక బెయిల్ మీద బయటకు వస్తా. ఈ ఆప్షన్ నీకే కాదు, నాకు కూడా ఉంది. నీకో కథ చెప్పేదా? 2 ఎకరాల రైతు కూలోళ్ళని పెట్టుకునే తాహత లేక పెండ్లాన్ని తోడుకునే పొలం పనులకు పోయినాడు. వాణి 6 ఏండ్ల పాప ఇంటికాడనే ఉండి సంవత్సరం కూడా లేని తమ్ముడిని సముదాయిస్తాండది. ఏడిచినాడని ఎండలో ఎత్తుకుని తిరిగిందేమో మా పటేలకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాటలతో బాంబులేసుకునే ఊర్లాయే. పొద్దుగూకినాక బస్సులేడ తిరుగుతాయి బాలరెడ్డి. 10 మైళ్ళ దూరం ధర్మాసుపత్రి. పిల్లనెత్తుకుని పోయే తల్లికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు. అమ్మ పోరు మంది. ఇదే కథ తిరగమలిచి చెప్పేదా? 2 ఎకరాల రైతు, కరెంటు నీళ్లు దండిగా ఉన్నాయి. పెండ్లాన్ని ఇంటికాడనే వదిలి కూలోళ్ళని తోడుకొని పొలం పనులకు పోయినాడు. అమ్మ ఇంటికాడనే ఉండి పెళ్ళుండి చూసుకుంటాండే. పాప బడికి పాయ్. ఎండలో ఆటలాడిందేమో మా పటేళ్లకు జ్వరం కాసింది. పార్టీలు కొట్లాటలు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి. బస్సులు మచ్చుగా తిరుగుతాండాయి. పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు. ఆడ డాక్టర్ సెలైన్ ఎక్కించి ఇంటికి పంపినాడు. ఆ పొద్దు మర్నాడు పాప బడికి పాయ్. అమ్మ నవ్వింది. మొదటి కథ మీ నాయన రాసింది. రెండోది నేను రాద్దాం అనుకునేది. ఏం చేద్దాం బాలరెడ్డి, నువ్వే చెప్పు. అవు, మా నాయన చేసిన తప్పే. 5 రూపాయల కోసం ఒక తలకాయ నరికేసినాడు. మరి మీ నాయన ఏం చేసినాడు? అది గుడక తీసుకుంటే ఇద్దరిని చంపేసినాడు. దానికేం చెప్తావు? మేము మొదలుపెట్టినాం సరే, మీరు ఆపినారా? మేము నరికినాం సరే, మీరు ఒదిగినారా? తిరిగి కత్తెత్తినారు కదా. ఏ రాఘవరెడ్డి మాట్లాడవే? ఐమ్ సారీ. ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాండా. ఆ రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయన ఇలా కూర్చొని మాట్లాడుంటే ఈ 20 ఊళ్ళ బతుకు వేరుగా ఉండేది. కనీసం మన పిల్లలకైనా అవకాశం ఇద్దాం. ఈ పీస్ తాలూకు కాస్ట్ ఓ 5 ఏళ్ళు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, నాకొకే. నేను నిలబడినా, నువ్వే గెలువు. ఇదంతా ముందే ఇంటికి మాట్లాడేది రాఘవరెడ్డి. పోయిన తూరి 2 బళ్ళు వేసుకొచ్చినావు బాలరెడ్డి. మాట్లాడినా ఈ తూరి 4 బళ్ళు వేసుకొచ్చినావు. అందుకే కుట్టి మాట్లాడుతాండా. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడిగే హక్కు లేదు. నా ఫోన్ నంబర్ ఆయన కాడుంది, మెసేజ్ చెయ్యి. నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం. నో అయితే పూలెందల పూలంగళ్ళ కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జి కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి కనుల్లో దాంకొన్న బెలగాం పొనాల్లో పండుకున్నా వదలా. తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. కృష్ణారెడ్డి, నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆ ఏరియా నుంచి వచ్చిన ఒక ఫ్యాక్షనిస్ట్
సారీ చెప్పడం చూడలేదయ్యా. ఫస్ట్ టైం ఇదేనయ్యా, ఫస్ట్ టైం. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. మీ ఏరియాలో కత్తులు మలవాలా కంకులు మలవాలా అనేది వాట్ డిసైడ్ చేస్తాడు. తగ్గాడు కదా అని ఇంకా పిండేయాలని చూడకు బాలరెడ్డి. పాలివ్వడానికి ఆవు కాదు, పులి రక్తం తాగుతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. హలో రాఘవ, ఆవి ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానే. ఎలా ఉన్నారైనా? బానే ఉన్నాడు, తనకేం కాలేదు. ఏమండే బసిరెడ్డి కొడుకుతో మీకు మీటింగ్ అని చెప్పాను, తెగ టెన్షన్ పడిపోతున్నారు ఇక్కడ. ఇంతకీ మీరెక్కడున్నారు? కొమ్మద్దు వచ్చాం. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మా అత్తారూరు, నేను రాకూడదా? అవి ఇది సరదా కాదు, నేను చెప్పే జాగ్రత్తగా విను. మీరు ముందు మా ఇంటికి వెళ్ళండి, నేను రేపొద్దునే వస్తాను. అక్కడ మా మణిగాళ్ళు ఉంటారు, వాళ్ళతో నాకు ఫోన్ చేయించండి. అర్థమైందా? రాఘవ, అవి నేను నీకు అర్థం